ఐడిబిఐ బ్యాంక్ పీజీడీబీఎఫ్ ప్రోగ్రాం ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఈ 1 ఇయర్ కోర్సు కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ని ఐడిబిఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ చేసుకుంటారు. ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో 6 మంత్స్ పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, 2 మంత్స్ పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది అండ్ 4 మంత్స్ పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్. అదే బ్యాంకులో ఐడిబిఐ బ్యాంకులోనే రిక్రూట్ చేసి ఒక 4 మంత్స్ పాటు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని తీసుకుంటారు. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా ఈ కోర్సు కంప్లీట్ చేసి పాస్ అయినటువంటి సర్టిఫికెట్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ని ఐడిబిఐ బ్యాంక్లోనే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్స్గా రిక్రూట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని మనం ఇప్పుడు చూస్తే టోటల్గా 500 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ చూస్తే 500లో అన్రిజర్వ్డ్ 203, ఎస్సీకి 75, ఎస్టీకి 37, ఈడబ్ల్యూఎస్కి 50, ఓబీసీకి 135 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని అయితే ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎటువంటి కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, ఎమాల్యుమెంట్స్ ఎట్లా ఇస్తారు, ఎన్ని ఇస్తారంటే మొదటగా జాయిన్ అయిన క్యాండిడేట్స్కి స్టైఫండ్ ఫస్ట్ 6 మంత్స్ పాటు క్లాస్ రూమ్ ట్రైనింగ్లో వాళ్ళకి 5,000 పర్ మంత్ చొప్పున ఇస్తారు. దాని తర్వాత ఇంటర్న్షిప్లో పీరియడ్లో 2 మంత్స్ పాటు 15,000 పర్ మంత్ ఇస్తారు. దాని తర్వాత 8 మంత్స్ అయిపోయిన తర్వాత మిగిలిన 4 మంత్స్ వాళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఫస్ట్ 4 మంత్స్ పాటు బ్యాంకులో జాయిన్ అయితే వాళ్ళకి ఎటువంటి శాలరీ ఉంటుందో అదే శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి టోటల్గా వాళ్ళకి పర్ మంత్ సిటీసీ కాస్ట్ టు ది కంపెనీ పర్ మంత్ అండ్ పర్ ఇయర్ 6.14 lakhs నుంచి 6.50 lakhs దాకా ఇస్తారు. అంటే పర్ మంత్ మోర్ దాన్ 50,000 శాలరీ దీని ద్వారా క్యాండిడేట్స్కి వస్తుంది. ఇది కాకుండా గ్రేడ్ ఓ ఆఫీసర్స్గా జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన క్యాండిడేట్స్ని గ్రేడ్ ఓ ఆఫీసర్స్కి పిలుస్తారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ అని. ఈ గ్రేడ్ ఓ ఆఫీసర్స్కి టీఏ కానీ హెచ్ఏ కానీ లోకల్ కన్వేయన్స్ కానీ సబ్సిడైజర్ లంచ్ ఫెసిలిటీ కానీ విజిటింగ్ ఆఫీసర్ ఫెసిలిటీ ఇలాంటి అదర్ బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మంచి సాలరీస్ ఉంటుంది. ఈ ఐడిబిఐ బ్యాంక్ అనేది ప్రైవేట్ బ్యాంక్గా కన్సిడర్ చేసినప్పటికీ ఇది ఎల్ఐసి యొక్క సబ్సిడీ. ఎల్ఐసి తీసుకున్నది బ్యాంక్ని కాబట్టి ఎల్ఐసి యొక్క సబ్సిడీ కాబట్టి ఇండైరెక్ట్గా ఇది ఒక గవర్నమెంట్ బ్యాంక్ లాగానే చెప్పుకోవచ్చు. ఇక ప్రోగ్రాంలో జాయిన్ అయినప్పుడు ప్రోగ్రామ్ ఫీజు ఎట్లా ఉంటుందంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 3 lakh rupees ప్లస్ జిఎస్టీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ కోసం మొత్తం వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా బ్యాంకే వీళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేసి తర్వాత ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ లోన్ తీర్చుకునే విధంగా ఆ ఫెసిలిటీ అనేది కలుగజేస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యి జాయిన్ అయిన క్యాండిడేట్స్ మాత్రం ఒక సర్వీస్ బాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ సర్వీస్ బాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఇందులో ఎవరైతే బ్రేక్ చేస్తారో అంటే ఇందులోనే ఉంటాను అన్నట్టుగా మినిమం 3 years ఇందులోనే ఉంటాను అన్నట్టుగా వాళ్ళు బాండ్ రాయాల్సి ఉంటుంది. బ్రేక్ చేసిన వాళ్ళు మాత్రం 2 lakhs rupees పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్లో డాక్యుమెంట్ ఏదైతే మినిమం పే చేయాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో అది కూడా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ 2 lakh rupees ఇవ్వాల్సి వస్తుంది. అంటే మినిమంగా 3 years అందులో పనిచేసినట్టుగా బాండ్ ఇస్తారు. అంటే స్టూడెంట్స్ ఎవరు కూడా జాయిన్ అయిన వాళ్ళు అంత ఈజీగా బయటికి పోవడానికి అవకాశం లేకుండా ఖర్చు అనేది బ్యాంక్ మీద పడకుండా ఉండడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఈ సర్వీస్ బాండ్. ఇక దీన్ని సెలెక్ట్ చేయడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చూసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 31st January 2024 వరకు ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 31st January 2024 వరకు 25 years మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 25 years ఉండాల్సి ఉంటుంది. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అడిషనల్గా అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఇలాంటి రిలాక్సేషన్ అనేది మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్లై చేసుకోవడానికి February 12th నుంచి 26th February వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ని 17th March 2024 కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి 200 rupees అండ్ మిగిలిన అందరికీ 1000 rupeesగా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్లో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. యాక్చువల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అనేది వాళ్ళు 2 places ఇస్తారు. గ్రేటర్ నోయిడాలో తర్వాత
బెంగుళూరులో. గ్రేటర్ నోయిడాలో ఎవరైతే నార్త్ అండ్ ఈస్ట్ జోన్ క్యాండిడేట్స్‌కి అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి. అదే సౌత్ అండ్ వెస్ట్ జోన్‌లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి వీళ్ళకి బెంగుళూరులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆహ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఈ 2 కూడా సౌత్ జోన్‌లో హైదరాబాద్ సెంటర్‌గా ఉంటాయి కాబట్టి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి బెంగుళూరులోనే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే దీంట్లో ఆన్‌లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఈ రెండిటిని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్ట్ చూస్తే టోటల్‌గా 4 సెక్షన్స్. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఒక సెక్షన్. దాంట్లో 60 క్వెషన్స్ 60 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వెషన్స్ 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వెషన్స్ 40 మార్క్స్. అండ్ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో 60 క్వెషన్స్ 60 మార్క్స్. అంటే టోటల్‌గా చూస్తే 200 క్వెషన్స్ 200 మార్క్స్. వీటన్నిటికి కలిపి కాంపోజిట్ టైమ్ 2 అవర్స్. అంటే విడివిడిగా కాదు అన్నిటికి కలిపే 2 అవర్స్ టైము ఇస్తారు. అండ్ ఇంపార్టెంట్‌లీ క్యాండిడేట్స్ ప్రతి సెక్షన్‌లోనూ విడిగా క్వాలిఫై అవ్వాలి. సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ సెక్షన్‌లోనూ సెపరేట్‌గా క్వాలిఫై అవ్వాలి. అండ్ రాంగ్ ఆన్సర్స్ పెడితే మాత్రం పెనాల్టీ ఉంటుంది. 1/4 మార్క్ 0.25 మార్క్స్ డిడక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇక ఫైనల్ సెలక్షన్ అనేది వీళ్ళు రిటన్ టెస్ట్‌లో వచ్చినటువంటి మార్కుల్ని 3/4 మార్క్స్. ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్‌కి ఆహ్, తి కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ 200 మార్క్స్ ఉంటుంది. ఆ 200 మార్క్స్‌లోని 3/4 టోటల్‌గా 100 మార్క్స్‌కి సెట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ సెలక్షన్‌ని ఆ 100లో 3/4 అంటే 75 మార్క్స్‌ని వీళ్ళ రిటన్ టెస్ట్‌లో మార్కుల్ని 75కి, ఇంటర్వ్యూ మార్కులను 25కి తీసుకొని 3/4 ఆఫ్ ఆన్‌లైన్ టెస్ట్ స్కోర్ ప్లస్ 1/4 ఆఫ్ ఇంటర్వ్యూ స్కోర్‌ని తీసుకొని 100 మార్క్స్ సెట్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది దీని ద్వారా తీయటం జరుగుతుంది. ఇంటర్వ్యూ 100 మార్క్స్‌కి ఉంటుంది. మినిమమ్‌గా 50% మార్కులతోని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఆ మినిమమ్ 50% మార్క్స్‌తోని క్వాలిఫై అవ్వాలి. అండ్ ఎలా అప్లై చేయాలనే దానికి అప్లికేషన్ లింక్ వెబ్‌సైట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాము. మీరొకసారి దాన్ని క్లిక్ చేసి మీరు ఆ పర్టిక్యులర్ సైట్‌కి వెళ్ళొచ్చు. అది 12థ్ ఫిబ్రవరి తర్వాతనే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన బెస్ట్ క్లాస్ రూమ్ కోచింగు హైదరాబాద్‌లో ఉన్న అన్ని బ్రాంచెస్‌లో రైస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా రైల్వే నుంచి నోటిఫికేషన్స్ చాలా రాబోతుంది. ఆల్రెడీ ఏఎల్‌పీ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అదర్ నోటిఫికేషన్స్ షార్ట్‌లీ రాబోతున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. త్వరలో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేలలో లక్షలాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. అయితే మీకు ఒక మంచి కోచింగ్ సెంటర్ తోడుండాలి కదా. రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మీకు తోడ్పాటు అందిస్తుంది. గత 25 సంవత్సరాల పైగా వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ సంస్థల చైర్మన్, ఈనాడు కాలమిస్ట్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్నైనా అడ్మిషన్ కోసం సంప్రదించండి లేదా 9848162881 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ వెంటే.